హలో బెస్టీస్, ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 బిగ్ సైజ్ ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, టమాటో అండ్ మటన్. ఫస్ట్ స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడయ్యే వరకు లో ఫ్లేమ్ పైనే పెట్టండి. ఇప్పుడు మసాలాలు తీసుకోండి. ఈ వేడైన ఆయిల్లో సాజీరా, లవంగం, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ ఆయిల్లో యాడ్ చేయండి. వీటిని లో ఫ్లేమ్ పైనే వేగించండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేయండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ పైనే పెట్టండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పైన పెట్టడం మర్చిపోకండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. తర్వాత పసుపు యాడ్ చేయండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాయి అనిపించిన తర్వాత ముందుగా తీసుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పుదీనా ఇదంతా ఆ మటన్కి పట్టేలాగా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అలానే ఉంచి దీన్ని బాగా కలిపి దీంట్లో సరిపడా ఉప్పు, కారం వేయండి. నేనైతే ఇక్కడ 1/2 kg మటన్కి 3 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఉప్పు, కారం అన్నీ బాగా వేసిన తర్వాత బాగా కలపండి. కలిపి ఇలా బాగా కలిపాక దీన్ని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి ఉంచండి. మూత తీసి చూస్తే మటన్లో ఉన్న వాటర్ కిందికి వస్తుంది. ఆ వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని బాగా కలిపేసి దాంట్లో కొద్దిగా టమాటోస్ యాడ్ చేయండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. సో దట్ టమాటో మగ్గుతుంది. ఇప్పుడు చూడండి, టమాటో బాగా మగ్గిపోయింది. ఈ మటన్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి బాయిల్ అయ్యేలాగా విజిల్ పెట్టాలి. సో నేను ఇక్కడైతే 1/2 kg ఆఫ్ మటన్కి 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి మూత పెడుతున్నా. యాక్చువల్గా ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ విజిల్ వచ్చేలాగా లాక్ చేయండి మూతని. ఇలా లాక్ చేసేసి కుక్కర్ విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. మూత తీస్తే ఇలా మటన్ ఉడికిందా లేదా తెలుస్తుంది. మటన్ ఉడకకపోతే ఇంకా 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా ఉడికింది. దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి అప్పుడే తురుముకున్న కొబ్బరి పొడి ఏదైతే ఉందో దాన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక చిటికెడు గరం మసాలా హోమ్ మేడ్ యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.